హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఓన్లీ షార్ట్స్ చేశాను. ఇప్పుడైతే నేను మార్నింగ్ నైట్ కర్రీ ఉండి తినేసి బయటికి వెళ్ళేసి వచ్చాను. చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో చూస్తే వెజిటేబుల్స్ అయితే ఏం లేవు, ఓన్లీ ఎగ్స్ ఉన్నాయి. తెలుసు కదండి, ఎగ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఎగ్ ఫ్రైడ్ రైస్. సో చాలా స్పైసీగా తినాలనిపించింది, అందుకనే ఉన్న ఎగ్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేసాను. ఇన్ని రోజులైతే నేను వీడియోస్ చేయలేదు. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. మీరు నాకు కొంచెం బూస్ట్ ఇస్తే రోజు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజైతే ఇంకా చాలా ఆకలిగా ఉండే రాగానే, అందుకనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయి గబగబా చేసేసుకొని తినేసాను. నేను ఈ ఛానల్లో సాంగ్స్ చేస్తూ ఉండొచ్చు అనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సింగింగ్ అన్నా డ్యాన్సింగ్ అన్నా చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా చేసేదాన్ని డ్యాన్సెస్, బట్ ఇప్పుడు అంత లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది, డ్యాన్స్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా సాంగ్ వినగానే అలా 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 బాడీలో వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి. డ్యాన్స్ చేస్తానో లేదో తెలియదు, కానీ సాంగ్స్కి లిప్ మూమెంట్స్ ఇలాంటి వీడియోస్ అయితే షార్ట్స్ పెడుతూ ఉంటాను. ప్లీజ్ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా ప్రతి విషయాన్ని మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మాకైతే క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చాలా బిజీనే ఉన్నాము. తెలుసు కదా, క్రిస్మస్ అంటే ఎంత వర్క్ ఉంటుందో. ఫస్ట్ ఇల్లు డీప్ క్లీన్ చేయాలి. ఇల్లు డీప్ క్లీన్ చేయాలంటే నా పని అయిపోయినట్టే. ఇంట్లో వాళ్ళే హెల్ప్ చేస్తారో చేయరో తెలియదు. ఇంకా బట్టలు అన్నీ ఇంకా పాత పడ్డాయి వేసుకొని అన్ని బట్టలు వాష్ చేయాలి. వాడని గిన్నెలన్నీ వాష్ చేయాలి. ఇది ఇంకా 1 to 3 డేస్లో పడుతుండొచ్చు డీప్ క్లీనింగ్ అంటే. తర్వాత ఇంకా షాపింగ్ ఉంటుంది. ఇంటి డీప్ క్లీనింగ్ అంటే ఎక్కలేని తలకాయ నొప్పి, ఎక్కలేని ఏడుపు వస్తుంది. అదే షాపింగ్ అంటే మాత్రం ఎక్కలేని సంతోషం వస్తుంది. 2-3 రోజులు చేసే ఇంటి పని ఒక్కరోజు కంప్లీట్ అయితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. అదే షాపింగ్ అయితే ఒక రోజులో చేసే షాపింగ్ కాస్త వారం రోజులకి ఎక్స్టెండ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే కొనుడు తక్కువ చూసుడు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అన్ని 4-5 షాపులు తిరిగి ఆఖరికి ఏదో పనికి మొలిని పట్టుకొని వస్తాం, అట్లుంటుంది. ఇంకా నా 2 పిల్లల్ని వేసుకొని షాపింగ్ పెడితే మస్తు అవుతుంది నాకైతే వాళ్ళతోనే. మా హస్బెండ్ ఏమో ఇంకా అయిందా అంటూ ఉంటాడు. ఏది సెలెక్ట్ చేసుకోనికి ఉండదు, ఆగం అడివాడు. వీలైతే ఇల్లు డీప్ క్లీన్ చేస్తున్నప్పుడు మీకు వీడియో పెడతాను. అలాగే షాపింగ్ టైంలో కూడా వీడియో చేస్తాను. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇల్లు డీప్ క్లీన్ అప్పుడు నా పిల్లలు నాకు హెల్ప్ చేస్తాను వస్తారు చూసారా, అక్కడ ఉంటుంది నాకు. ఒక్క పని చేయాల్సిన 4 పనులు చేయాల్సి వస్తుంది. వీళ్ళు హెల్ప్ చేయనీకి వచ్చిలా, నాకు పని పెట్టనీకి వచ్చిలా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇల్లు డీప్ క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తుంటారు చూడు, ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే షాపింగ్ అంటే చాలా ఇష్టం, మేము కూడా ఇదే పని చేస్తామన్న వాళ్ళు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి, మా పిల్లలకు స్పెషల్ కోచింగ్ ఏదన్నా ఇప్పిద్దాం అనుకుంటున్నాను. నేనైతే సింగింగ్, డాన్సింగ్ అట్లా నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇంకా జాయిన్ చేయలేదు. నా పాపకి బాబుకి ఇప్పిద్దాం అనుకుంటున్నా. ఇవి కాదు ఇంకా బెటర్వి ఉన్నాయి అని మీరేమన్నా అనుకుంటే, మంచి సజెషన్ ఇవ్వాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పిల్లల్ని ఏదో ఒక దాంట్లో మంచిగా నేర్పిద్దామని అనుకుంటున్నాను. మా బాబు డ్రాయింగ్ బాగా వేస్తాడు. ఒకవేళ వీలుంటే డ్రాయింగ్స్ అన్నీ నేను ఒక వీడియో తీసి పెడతాను, చూడండి. ఓకే, బాగున్నాయి అంటే కనుక వాడికి కోచింగ్ సెంటర్లో పెట్టిపిస్తాను. మీకు ఒకటి తెలుసా అండి,
నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకున్నాను. హాస్టల్లో ఎంత బాగుంటుందంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఎవరైనా హాస్టల్లో చదివిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను 8th నుంచి 10th వరకు గురుకులంలో చదువుకున్నాను, రెసిడెన్షియల్ది. ఎగ్జామ్ రాసాను, సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు అయితే చాలా ఏడ్చాను, అసలు ఉండనేమో అనుకున్నాను. హోమ్ సిక్ అంటారు కదా, చాలా ఏడ్చాను, చాలా దిగులుగా ఉండేది. కానీ అలవాటు అయినాక ఇంకా అది వదిలిపెట్టి రావాలని కూడా అనిపించలేదు. ఫస్ట్ చెప్పాలంటే మెయిన్లీ హాస్టల్లో ఫ్రెండ్షిప్ అనేది అయితే చాలా చాలా బాగుంటుంది. ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ అయితే చాలామంది చాలా బాగా చూసుకునేవారు. ఫ్రెండ్స్ ఒకటే కాదు, టీచర్స్ కూడా పేరెంట్స్ కంటే ఎక్కువగా చూసుకున్నారు. చిన్న పురుగు కుట్టిన దాన్ని పెద్ద ఇష్యూ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. అంత ప్రేమగా చూసేవాళ్ళు. అంత మంచి ఫ్రెండ్షిప్, అంత మంచి గురువులు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ నీ లైఫ్లో మర్చిపోని రోజులు ఏమైనా ఉన్నాయంటే మాత్రం నన్ను ఎవరైనా అడిగితే నేనైతే ఆ రోజులే చెప్తాను. హాస్టల్ డేస్. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాను, కానీ 8th నుంచి 10th వరకు ఉన్న హాస్టల్ డేస్ మాత్రం అస్సలు మర్చిపోలేను. ఆ ఫ్రెండ్స్ని, ఆ టీచర్స్ని, చాలా బాండింగ్ ఉండేది. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 10th తర్వాత ఇంటర్ అయితే అప్ అండ్ డౌన్ చేశాను, హాస్టల్లో లేను. ఇంటర్ తర్వాత మళ్ళీ నర్సింగ్కి హాస్టల్ వెళ్ళాను, కానీ అక్కడ అంత బాండింగ్ అంటే ఏం లేదు. ఓన్లీ 1 year ఉన్నాను. ఆ తర్వాత బయట డ్యూటీ చేసుకుంటా ఓన్లీ ఎగ్జామ్స్కి అటెంప్ట్ అయ్యాను. అంత బాండింగ్ అక్కడైతే ఏమి ఏర్పడలేదు, ఎందుకంటే వర్క్ నేర్చుకోవాలన్న దాంతో నేను బయట డ్యూటీ చేశాను. ఫస్ట్ ఇయర్ ఒకటి హాస్టల్లో ఉన్నాను, సెకండ్ ఇయర్ నుంచి బయట డ్యూటీ చేసుకుంటూ ఎగ్జామ్స్ అటెంప్ట్ అయ్యి రాశాను. అందుకని నర్సింగ్ హాస్టల్లో అంత బాండింగ్ అయితే ఏం ఏర్పడలేదు. 1 year కదా, సో అందుకని. కానీ ఆ 1 year ఉన్నంత వరకు కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్తో ఉన్నంత వరకు అయితే చాలా ఎంజాయ్ చేశాను. మంచిగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అక్కడ కూడా. 1 year చాలా బాగా ఉండేది. ఇంకా తర్వాత మ్యారేజ్, డ్యూటీ, పిల్లలు, ఇంకా ఇదే అన్నీ పక్కన పడేసి ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మంచి లైఫ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్. హాస్టల్లో పాటలు పాడుకోవడం, డ్యాన్సులు వేసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఒకరి లైఫ్ గురించి ఒకరు తెలుసుకోవడం. ఇంకా 10thలో ఉన్నప్పుడైతే మా సార్ వాళ్ళు టూర్కి తీసుకెళ్ళారు మమ్మల్ని. బస్సులో వెళ్ళాం చూడు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. సూపర్గా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసుకుంటూ పాపికొండలు ఇంకా 4 దిక్కులు తీసుకెళ్లారు. అన్ని లొకేషన్స్ చూపించుకొచ్చారు మాకు. అప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. బస్సులో అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బస్సులో తినుకుంటూ వెళ్ళాము. పాపికొండలు వెళ్ళినప్పుడు అక్కడ బోట్ ఎక్కి అక్కడ తినుకుంటూ పైన కూర్చొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. నా లైఫ్లో మర్చిపోని రోజులు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే అదే అనుకుంటాను. నా లైఫ్లో నేను బయట టూర్ లాగా వెళ్ళి చూసొచ్చుని. పెళ్ళైన తర్వాత అయితే ఇంక నేను ఎక్కడ వెళ్ళలేదు. ఇల్లు, పిల్లలు ఇదే అయిపోతుంది. బయటికి ఎప్పుడు వెళ్ళలేదు అసలు. మా హస్బెండ్కి ఎప్పుడు బిజీ ఎటు తీసుకెళ్ళలేదు. ప్రతిసారి అడుగుతున్నా, చూడాలి ఈ సమ్మర్కైనా ఎక్కడికైనా తీసుకెళ్తాడో ఏమో తెలియదు. ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము, కానీ ఆయనకు వీలు పడట్లేదు తీసుకెళ్ళడానికి. ఈసారి ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటాను. ఒకవేళ దేవుడి దయ వల్ల ఈ సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళామంటే ఖచ్చితంగా వీడియో తీసి పోస్ట్ చేస్తాను మీకోసం. అలాగే మీరు కూడా మ్యారేజ్ అయిన కంచి ఎక్కడికి వెళ్ళలేదు టూర్లకి అనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యారేజ్ అయిన కంచి ఎక్కడికి వెళ్ళలేదు అంటుంది ఏంటి, పెళ్ళి 1-2 సంవత్సరాలు ఏమో అనుకుంటున్నారు. అట్లేం కాదండి. మా బాబుకి 12 years ఇప్పుడు. 12 years నుంచి మా ఇల్లు, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా ఇదే సరిపోతుంది. డైలీ లైఫ్, వర్క్, డ్యూటీలు, పిల్లలు, ఇదే జీవితం సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏమి ఎంజాయ్ చేసింది లేదు. దేవుడి దయ వల్ల ఈ సమ్మర్లో వెళ్దామని అనుకుంటాను. ఒకవేళ వెళ్తే కనుక వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను. నేను వెళ్ళకపోతే ఏంటి, మీరు వెళ్ళే ఉంటారు కదా బయట టూర్లకి, పిక్నిక్లకని. హైదరాబాద్లో మంచి ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పండి, వెళ్ళి చూసి వస్తాం ఈ సమ్మర్లో. లేదంటే అవుట్ సైడ్ కానీ
ఏదైనా మంచి ప్లేసెస్ ఉంటే కనుక చెప్పండి. మేము వెళ్ళాము, చాలా బాగుంది, అక్కడ వెళ్తే చాలా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి మీకు అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళి చూడడానికి నేను ట్రై చేస్తాను. మా హస్బెండ్ ఈసారి ఖచ్చితంగా తీసుకెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు చూసుంటే కనుక మంచి ప్లేస్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీరు ఇలా నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను డైలీ వీడియోస్ చేస్తాను. నాకు కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకు ఇంతగానో సపోర్ట్ చేయమని అడుగుతున్నానంటే, నేను ఛానల్ పెట్టి 4 years అవుతుందో 5 years అవుతుందో అసలు తెలియట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది నా ఛానల్ పరిస్థితి. నిన్న మొన్న వచ్చిన ఛానల్స్ ఫాస్ట్గా గ్రో అయిపోతున్నాయి, మానిటైజేషన్స్ కూడా అయిపోతున్నాయి. బట్ నా ఛానల్ మాత్రం గ్రో అవ్వట్లేదు. అందుకని ఒక్కసారి నా ఛానల్ చూడండి. నా ఛానల్స్లో ఎలాంటి వీడియోస్ చేస్తే మంచిగా బూస్ట్ అవుతుందో, ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చెప్పినట్టు అలాంటి కంటెంటే చేస్తాను నేను. ఎలా చేస్తే మీకు నచ్చుతుందో చెప్తే, కుకింగ్ వీడియోసా లేకపోతే ఇంకా సాంగ్సా డాన్స్లా, ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందంటారో అలాంటి వీడియోస్ నేను చేస్తాను. కానీ మీరు నా ఛానల్ ఒకసారి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి. నాకైతే చాలా ఆశ ఉంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని, కానీ నేను ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేసినా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు అయిపోతుంది నా ఛానల్ పరిస్థితి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి. మీరు చెప్పండి, మీరు ఎలాంటి కంటెంట్ చేయాలంటారో అలాంటి కంటెంట్ చేస్తాను. కానీ మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. మీరు ఇలా చేస్తే మీ ఛానల్ గ్రో అయ్యిద్ది. ఈ వీడియోస్ మీరు చాలా బాగా చేస్తున్నారని మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేనైతే సింగింగ్, డాన్సింగ్ చాలా నాకు ఇష్టం కాబట్టి ఇష్టపూర్తిగా చేయగలుగుతాను ఆ వీడియోస్. ఒక్కసారి చూడండి, చూసి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు సజెషన్ ఇస్తే నాకు హెల్ప్ అవుతుంది. చూసి వదిలేయకుండా ప్లీజ్ సజెస్ట్ చేయండి నాకు. సజెస్ట్ చేసినట్లయితే నా ఛానల్కి, నా యూట్యూబ్ ఛానల్కి నాకు గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏ అడ్వైస్ ఇస్తారో, మీరు ఇచ్చే అడ్వైస్ పైనే నా ఛానల్ పరిస్థితి ఆధారపడింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.